సివికోస్ ప్రేక్షకులకు వందనం. కేదార్నాథేశ్వరుడి గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం మనం. కేదార్నాథ్‌లో నేను ఎలా తిరిగాను, ఏంటి, నా ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి, ఇవి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు. భీముడు పశురూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి గట్టిగా కావలించుకొని దాన్ని ఇది చేసేటప్పటికి 5 భాగాలుగా విడిపోయింది అని చెప్పుకుంటున్నాం. అంటే శివుడే నందీశ్వరుడు. నందీశ్వరుడు, శివుడు వేరు వేరు కాదు. మనం ఇప్పుడు చూస్తున్న నందీశ్వరుడు అలా వచ్చినవాడు మాట. సరే, ఈ నందీశ్వరుడు 5 భాగాలుగా విడిపోయిన తర్వాత వీళ్ళకి ఆ పాప పరిహారార్థం దేవాలయాలు కట్టమన్నారు. కట్టమంటే 5 దేవాలయాలు హిమాలయాల్లో అంత ఎత్తు మీద ఒక్కటేలాగా అది మానవ మాతృలైతే ఖచ్చితంగా కట్టలేరు. ఇప్పుడు మీరు 5 దేవాలయాలకి ఒక్కసారిగా మీరు వెళ్ళి చూడగలిగితే, వెళ్ళి చూడటానికే ఎంతో కష్టంగా ఉంటుంది మనకి. అలాంటిది ఆ స్టోన్ హిమాలయాల్లో దొరికే స్టోన్ కాదు. అది మనకి ఎక్కడో భారతదేశం మధ్య భాగం నుంచో, లేకపోతే భారతదేశం దక్షిణ భాగం నుంచో, భారతదేశం ఉత్తర భాగం నుంచో వెళ్ళిన రాళ్ళటవన్నీ. అలాగే ఆ కట్టిన ఆర్కిటెక్చర్ కూడా అసలు ఈ రోజుకి ఆ ఆర్కిటెక్చర్ ఏంటి అనేది చెప్పలేనంత అందమైన ఆర్కిటెక్చర్. అంత ఎత్తు కొండ మీద అంత పెద్ద పెద్ద గుళ్ళు ఎలా కట్టారు, అంత శిల్ప సంపదతో. ఇది కేవలం భగవంతుడి ఇదే కానీ మానవ మాతృడైతే ఖచ్చితంగా చేయలేరు అని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి మనిషికి అనిపిస్తుందండి. మనం వెళ్ళడమే చాలా కష్టం. ఈ రోజుల్లో అయితే మనకి ఎన్నో మంచి సాధనాలు ఉన్నాయి. ఏంటి, ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు, హెలికాప్టర్లో వెళ్ళొచ్చు, లేకపోతే ప్యాడ్ ఏదో ఉంటుంది దాంట్లో వెళ్ళొచ్చు, అనేక రకాలుగా వెళ్ళొచ్చు. కానీ వాటిని కూడా ప్రకృతి వల్ల అవి కూడా తట్టుకోలేవు. అలాంటి ప్రకృతి ఉన్న ఆ ప్రాంతంలో ఈ 5 గుళ్ళని నిజంగా భగవంతుడి సహాయంతో మేమందరం చూడగలిగాం. ఆ గుళ్ళు అద్భుతంగా ఉంటాయండి. సరే, అవన్నీ కూడా అర్జునుడు భీముడు కలిసి కట్టారు అని అక్కడ వాళ్ళు మనకు చెప్తారు. చరిత్ర కూడా అలాగే చెప్తుంది మనకి. ఈ కేదార్నాథ్లో మనకి అర్చకత్వం నిర్వహించే వాళ్ళందరూ కూడా దక్షిణ భారత అర్చకులే. ఆ పనిని చేసింది మాత్రం మన శంకరాచార్యులు వారు, మన పరమ గురువులు, ఆది గురువులు చెప్పుకునే శంకరుడే అక్కడ మనకి అర్చకత్వాన్ని కూడా ప్రవేశపెట్టాడు అని చెప్పుకుంటారు. అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఆ మఠలో మాత్రం దక్షిణ ఉత్తర భారతీయ అర్చకులు ఇద్దరూ ఉంటారు. ఊఖీ మఠ్, ఆ మఠలో మాత్రం ఈ మిగిలిన వాటిల్లో మాత్రం మొత్తం దక్షిణ భారతదేశపు అర్చకులు ఉంటారండి. ఇది ఒక విశేషం. అసలు కొండ ఎక్కడం అనేది చాలా కష్టం. నేను మొదటిసారి మా 85 సంవత్సరాల మా నాన్నగారు, 12 సంవత్సరాల మా మేనకోడలు, ఒక 40 మంది కుటుంబ సభ్యులం అందరం కలిసి వెళ్ళాం. వెళ్తే గౌరీకుండు వరకు మనకి చాలా బాగుంది, పర్వాలేదు. మధ్యదారిలో ఒక 2 సార్లు ల్యాండ్ స్లైడ్ అయ్యి మా ముందు బస్సు మీద పడిపోవటము, రక్తాలు కారటము అన్నీ జరిగాయి. నెమ్మదిగా మమ్మల్ని ముందుకు పంపించేశారు. ఏదో భగవంతుడి దయతో చాలా చక్కగా ప్రయాణం చేసాం. మా నాన్నగారు అదే అన్నారు, నాకు ఈ ప్రాంతం చూడడానికి 85 ఏళ్ళు పట్టింది, నా మనవరాలకి 12 ఏళ్ళకే అది చూడగలిగింది. అంటే మన కర్మలు ఎలా ఉంటాయో ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. వాటి ఇదెంత ఆ ఫలాన్ని కూడా మనం ఇక్కడికి వస్తే చూడొచ్చు అని అట్లా సరదాగా చెప్పుకున్న మాటల్లో చెప్పారు. కానీ అది సరదా మాటలు కాదండి, నిజమైన మాటలు. మనం ఏదైనా సరే హిమాలయాల్లో సంచరించాలి అంటే మాత్రం శివుడి ఆజ్ఞ ఉండాల్సిందే. నా సొంత అనుభవంతో చెప్తున్నాను. ఎన్నోసార్లు నేను వెళ్దాం అనుకుని వెళ్ళలేక ఉత్తరకాశీ నుంచి వెనక్కి వచ్చేసిన రోజులు ఉన్నాయి. అసలు నేను ఈసారి ఏమైనా సరే కేదార్నాథ్ వెళ్ళక్కర్లేదు అనుకుని అక్కడికి వెళ్తే అవలీలగా నేను కేదార్నాథ్ వెళ్ళొచ్చేసిన రోజులు ఉన్నాయి. అలా అనేక సార్లు నేను ఆ కేదార్నాథ్ని చూడడం జరిగింది. సరే, ఈ ఆలయ ప్రతిష్ట ఇదంతా కూడా భీముడు చేశారంట అని చెప్తారు కదా. 5 క్షేత్రాలు చూసిన నేను మాత్రం, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే 5 క్షేత్రాలు 5 హిమాలయం మీద, ఒక్కొక్క కొండ మీద, పర్వతం మీద ఒక్కొక్కటి
ఒకటే మూసలో అసలు ఇంత పిసరు కూడా తేడా లేకుండా 5 క్షేత్రాలని ఒకటేలా ఎలా కట్టారు? ఇది ఎప్పటికీ నాకు అంతు చిక్కని ప్రశ్న అండి. 5 క్షేత్రాలు ఒకటేలా ఉంటాయి. అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఈ మధ్య నేను చాలాసార్లు వింటున్నాను భారతదేశము ఇది సనాతన ధర్మము, లేకపోతే హిందూ ధర్మము, లేకపోతే ఇంకొకటి మాటలు వింటున్నాను. ఈ ఆలయాలు చూసేటప్పుడు మాత్రం నాకు అనిపిస్తుందండి, అతి సంపన్న దేశం మనది, చాలా సంపన్నమైన దేశం. మనం వెనకబడిన తరగతికి చెందిన దేశమో లేకపోతే ఎదుగుతున్న దేశమో కాదు. ఎందుకంటే ఏ దేశంలోనూ ఇటువంటి సంపద లేదండి. అలాంటి సంపద ఇప్పటికీ కూడా నా పర్సనల్ అభిప్రాయం ఏంటి అంటే, తేనెటీగలో ఉండే తేనె తయారు చేసిన ఆ తేనెని పట్టుకెళ్ళగలుగుతున్నారు కానీ ఇతర దేశస్తులు కానీ, ఇతర కులాలు కానీ, ఇతర మతాలు కానీ ఎవరైనా సరే అవి విదేశీయులు కానీ తేనె పట్టుకెళ్తున్నారు. కానీ ఆ తేనెను తయారు చేసే లక్షణాన్ని మాత్రం ఎవ్వరూ పట్టుకెళ్ళలేరు అని ఈ ఆలయాలన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకంటే నేను హళీబేడు, బేలూరు ఇవి చూస్తున్నప్పుడు మనం ఆలయం ఆ శిల్పం చెక్కటానికి మనకి ఎంత కష్టమో, ఆ శిల్పం పాడి చేసిన పద్ధతిలో కూడా ఒక శిల్పే పాడి చేశాడు ఆ శిల్పాన్ని. ఎందుకంటే ఒక కన్ను, ఒక కాలో, ఒక వేలో, ఒక చెయ్యో చాలా వికృతంగా మార్చాడు. అంటే అందంగా మార్చడానికి మనం ఎంత కష్టపడ్డామో ఆ ఒక్కటి తీసేస్తే వికృతం అవుతుందని ఒక శిల్పికే తెలుస్తుంది. అంటే వాళ్ళ చేతే పాడి చేయించారే తప్పించి అసలు ఆ వేరే మతాలు అది మనం చెప్పుకుంటూ ఉంటాం, అనేక మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీను వాళ్ళు కూడా దాని మీద చెయ్యి వెయ్యలేక మన వాళ్ళ చేతే చేయించారేమో ఇవన్నీ. అసలు నాకు అద్భుతంగా అంత అద్భుతంగా పాడి చేయటం కూడా. మీరు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, చిన్న చిన్న శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పం మొత్తం పాడవ్వాలి అంటే చిన్న ముక్కు దగ్గర ఇలా చెక్కేసాం అనుకోండి, మొత్తం వికృతంగా అయిపోతుంది. అంత దాన్ని ఎలా చెప్పాలి, కళా రూపంతో. అలాగే ఈ 5 పర్వతాల మీద ఈ 5 క్షేత్రాలని కూడా అంత అద్భుతంగా ఎలా చెక్కారో నాకు తెలియదు. ఈ 5 క్షేత్రాల్లోనూ ఉండే శివుడు, నందీశ్వరుడు ఎలా ఉంటాడంటే కేదార్నాథ్లో మూపురంగా ఉంటాడండి. ఎలాంటి మూపురంగా ఉంటాడు అంటే, మనకి వీపు మీద ఉండే ఆ మూపురం ఒక కొండ ఆకారంగా ఉంటుంది. అలాంటి భాగమే ఈ కేదారేశ్వర టెంపుల్లో ఉంటుందండి. అలాంటి దానికి మనం అభిషేకం మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగానే ఉండేది, చాలా బాగుండేది. దాంట్లో మేము ఎలా అభిషేకం చేసుకున్నామంటే, ఇప్పుడు మేము ఇలా దాని మీద వాలి దండం పెట్టుకుంటుంటే పైనుంచి నెయ్యి, తేనె అన్నీ మన మీదే పోసేస్తూ ఉంటారు. అసలు ఎంత అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందంటే, ఇప్పుడు కొంచెం రష్ అయిపోతుంది, తర్వాత భయంగా వెళ్తున్నామని చాలామంది చెప్తున్నారు. అప్పుడు మాకు ఏం భయం లేదు. ఎక్కడానికి అలిసిపోయామే తప్పించి భయం లేదు. ఒక పక్క అందులోనూ ఎలా ఉంటాయంటే, మనం గుర్రం ఎక్కితే అక్కడ గుర్రాలు లోయ వైపు తీసుకెళ్తాయి, కొండవైపు తీసుకెళ్ళావు. ఎందుకంటే కొండచర్య విరిగి పడుతుంది అని మరి వాటికి కూడా అవగాహన ఉంటుందో ఏమో నాకు తెలియదు. లోయ వైపు తీసుకెళ్తాయి. అసలు నిజంగానే మనకి ప్రాణం పోతుందేమో, ఈ కింద లోయలో పడిపోతామేమో, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి మనకు. వైష్ణవ్ వెళ్ళినప్పుడు అంతే, దీనికి అంతే. ఈ కొండలు ఎక్కేటప్పుడు అవి అలాగే వెళ్తాయి, ఆ కొండ పక్క నుంచి లోయలోంచి వెళ్తాయి అన్నమాట. ఈ కేదారేశ్వరుడి కొండకి వెళ్ళినప్పుడు గౌరీకుండు నుంచి పైకి ఎక్కేదాకా కూడా అసలు అద్భుతంగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆ తెల్లవారుజామున మనం చలిలో ఆ శివుడికి అభిషేకం చేసుకోవటము, అసలు ఒకసారి వెళ్ళి అదంతా మనం చూస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది నా కేదారేశ్వరుడి గుడి అనుభవం అండి. రేపు మిగిలిన క్షేత్రాల గురించి చెప్పుకుందాం. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.